शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओं విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ వార ఫలితాలకు వెళ్ళే ముందు ఒకసారి గృహస్థి చూద్దాం. మేషరాశిలో సూర్యుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి మేష వృషభ మిథున కర్కాటకాల్లో సంచరిస్తున్నాడు. ఇక బృహస్పతి వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశిలో కుజుడు. ఇక కన్యా రాశిలో కేతు ఉన్నాడు. శని, శుక్రుడు, అలాగే బుధుడు, రాహు ఈ 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నారు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ సూర్యుడు అలాగే చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ఇక ద్వితీయ బృహస్పతి, దాంతోపాటు చతుర్థంలో కుజుడు నీచలో ఉన్నాడు. 6వ స్థానంలో కేతువు, ద్వాదశంలో 4 గ్రహాలు శని శుక్ర బుధ రాహువులు ఉన్నారు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మేషరాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయిన కుజుడు నీచలో ఉండడం వల్ల రాశిలో సూర్య సంచారం ఉచ్చస్థితిలో ఉంది. వీరి యొక్క మానసిక స్థితి అయితే గట్టిగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం, అలాగే ఆలోచనాత్మక ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల కొంత ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, అలాగే గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ వారం అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు ద్వాదశంలో నుంచి జన్మంలోకి రావడం, జన్మంలో ఉండడం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు, ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ర్యాంకర్స్గా కూడా నిలిచే అవకాశం ఉంది. ప్రతి దాంట్లో కూడా విజయాలు సాధిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు మంచి శుభసూచకంగా చెప్పుకోవచ్చు. సంతానపరమైన విషయాలలో కూడా శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఇక షష్ఠాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల ఊహించని ఖర్చులలో కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం అయితే మనం గమనించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత చతుర్థ అష్టమాధిపతి నీచలో ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఊహించని అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కూడా కొంత సహాయ సహకారాలు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొంత కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించకపోవచ్చు. ఊహించని మార్పులైతే రావచ్చు. స్థానచలనాలు ఇవి కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మాత్రం సామాన్యమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులైతే ఊహించని ధన వ్యయాలు, ఏళ్నాటి శని ప్రారంభమైంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు, ప్రతి విషయంలో కూడా వృధా వ్యయం అయితే ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే ఈ మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు.
వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్టయితే ఒకసారి గ్రహస్థితి చూద్దాం. జన్మ బృహస్పతి, అలాగే తృతీయంలో కుజుడు, ఇక దాంతోపాటు 5వ స్థానంలో కేతువు, ఏకాదశంలో శుక్ర బుధ శని రాహువులు ఉన్నారు. ద్వాదశంలో సూర్యుడు చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ వారం ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ ద్వాదశంలోకి సూర్య సంచారం, జన్మంలో బృహస్పతి సంచారం వల్ల మంచి స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. అలాగే సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి బాగా అనుకూలిస్తాయి. ఇక దాంతోపాటు విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు కలిగే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు తాబియకుండా సంయమనంతో ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా బయటపడతారు. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లో స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ద్రవ్యలాభము, విదేశీ ఉద్యోగ ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, స్థిరాస్తుల వల్ల వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. అలాగే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ కుజుడు, అలాగే చతుర్థంలో కేతువు, దశమ స్థానంలో శని బుధ శుక్ర రాహువులు ఉన్నారు. ఏకాదశంలో రవి చంద్రులు ఉన్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ద్వాదశంలో బృహస్పతి ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి బుధుడు దశమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్ర శనుల కలయిక వల్ల కొంత బలహీనపడడం, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా 1-2 సార్లు తొందరపాటు ఆలోచన విధానం అనేది మార్పు కలుగుతుంది. అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా వార ప్రారంభంలో కొంత అనుకూలత ఉంటుంది, వారాంతంలో అనుకూలత ఉంటుంది. వార మధ్యంలో ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు, చికాకులు కలిగే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల, వ్యవసాయ రంగానికి, అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, అలాగే కొత్తగా గృహోపకరణాలు తీసుకోవడం చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఇవన్నీ అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే సినీ రంగానికి సంబంధించిన విద్యలు నేర్చుకోవాలనుకునే వారు కూడా, కళారంగాలకు సంబంధించిన వారు విశేషమైనటువంటి ప్రతిభను కనబరిచే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల మనస్పర్ధలు రావడం, చికాకులు కలగడం, కొంత సమస్యలు ఎదుర్కోవడం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి శని దశమ స్థానంలో ఉండడం, అలాగే రాహు శుక్రుల కలయిక వల్ల కొంత నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. కొంత వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వారి విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించండి. ఊహించని ప్రయాణాలు చేయాల్సి రావడం, కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే కొన్ని ఆటంకాలు, పై అధికారుల ఒత్తిడి, చికాకు ఇవన్నీ కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో మార్పు కూడా సంభవించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక వ్యాపార రంగానికి, అలాగే వ్యవసాయ రంగానికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైన అనుకూలత సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు స్థిరాస్తుల వల్ల కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు కానీ, దూర ప్రాంత ప్రయాణాల వల్ల కానీ అధిక ధన వ్యయాలు ఉండే అవకాశం ఉంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకొని దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు నీచస్థితిలో ఉన్నాడు. తృతీయంలో కేతువు, అలాగే నవమ స్థానంలో శని, బుధ, శుక్ర, రాహువులు ఉన్నారు. ఇక దశమ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. దాంతోపాటు ఏకాదశంలో బృహస్పతి ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉండడం, అనవసరమైన వాగ్వాదాలకు దిగడం, అలాగే ప్రతి విషయంలో చికాకు కలగడం, దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలత, మంచి అభివృద్ధి కలుగుతుంది. ఊహించని ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రకాల ఆటంకాల మధ్య విద్య ముందుకు వెళ్తుంది. ఊహించని సమస్యలు అయితే విద్యార్థులకు కలిగే అవకాశం ఉంది. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. అయితే తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబంలో కొంత అశాంతత అనేది నెలకొనే అవకాశం తల్లిదండ్రుల విషయంలో జరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రస్తుతం వచ్చే అవకాశం అధికంగా సూచిస్తుంది. అన్ని రంగాలలో మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు అయితే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఆంజనేయ స్వామికి ప్రీతిగా మంగళవారం రోజు వడమాల సమర్పించండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, అష్టమ స్థానంలో శని, శుక్ర, బుధ, రాహువులు ఉన్నారు. ఇక నవమ స్థానంలో రవి, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో సంచరిస్తున్నాడు. బృహస్పతి దశమస్థానం, అలాగే కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మంచి ఆత్మస్థైర్యంతో పాటు స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొంత అధికార ధోరణి అనేది పెరుగుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో తన యొక్క పనులు చేయించుకునే విధానంగా వీరు ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంతవరకు సామాన్యంగా ఉంటుంది.
మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు వినే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా కొంత విజయాలు సాధించే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో, విద్యా విషయాల్లో అధిక ధన వ్యయం చేయాల్సి రావడం, అలాగే రుణాలు కొంతవరకు తీర్చుకోవాల్సిన అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక పంచమాధిపతి బృహస్పతి దశమస్థానంలో ఉండడం వల్ల విద్యా సంబంధమైన విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. ఇక దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. అష్టమంలో 4 గ్రహాలు ఉండడం వల్ల కొంత నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. స్థలాలు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే దశమాధిపతి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లో, స్థానచలనాలు వీటి విషయంలో కూడా ఆటంకాలు ఎక్కువగా కలిగే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ప్రమోషన్లో, స్థానచలనాలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కొంత సామాన్యంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి కూడా సామాన్యంగా ఉండే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఊహించని ఖర్చులు, సంతానపరమైన ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్మవాశనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతి నిత్యము కూడా 19 మార్లు పఠించండి. అలాగే శనికి నువ్వులు దానం ఇవ్వండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థు చూసినట్లయితే రాశిత్యా జన్మకేతువు, సప్తమంలో శని, బుధ, శుక్ర, రాహువులు ఉన్నారు. అలాగే అష్టమ స్థానంలో రవి, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక దశమ స్థానంలో, నవమ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా సప్తమంలో ఉన్నాడు. ఇక కొంత స్థిరమైన ఆలోచన విధానం ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళ ఒత్తిడికి ఎదుర్కోవడం, అలాగే కొంత ఆందోళనకరంగా ఉండడం, ప్రతి విషయంలో నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం, దానివల్ల సమస్యలు తలెత్తడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశీ విద్యలు ప్రయత్నించేవారు మంచి విజయాలు సాధిస్తారు. అలాగే విద్యార్థులకు కొన్ని రకాల ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. సంతానానికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం, అలాగే కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు సానుకూలత ఉంటుంది. తండ్రి నుంచి కొంత ఆర్థికంగా అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. కాకపోతే దూర ప్రాంత ప్రయాణాలు ఉద్యోగపరంగా చేయాల్సి రావడం, ఉద్యోగంలో మార్పు సంభవించడం గమనించవచ్చు. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఇక
ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఇక కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మినుములు ఉలువలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో శని బుధ శుక్ర రాహులు ఉన్నారు. 7వ స్థానంలో రవి చంద్రుడు ఉన్నాడు. 7, 8, 9, 10 స్థానాల్లో చంద్ర సంచారం. ఇక 8వ స్థానంలో బృహస్పతి, 10వ స్థానంలో కుజుడు ఉన్నారు. కేతువు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని రకాల అనుకూలతలు, కొన్ని రకాల ప్రతికూలతలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 6 ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా 4 గ్రహాల కలయికలో ఉండడం వల్ల, అందులోనూ ముఖ్యంగా శని, శుక్రుడు అలాగే బుధుడు ఈ గ్రహాలతో కలిసి ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల చండాల యోగం పడుతుంది. కొన్ని రకాల మానసిక సంఘర్షణలు ఎదురయ్యే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి అయోమయ స్థితి అనేది ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొంతవరకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, శత్రుబాధ ఎక్కువగా ఉండడం, ప్రతి వారితో వైరం పెరగడం అనేది మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అయితే తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి సులభంగా బయటపడతారు. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి స్థితి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అనేది మనం ఈ రాశి వారికి గమనించవచ్చు. మరి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు శుక్రవారం బొబ్బెర్లు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని బుధ శుక్ర రాహువులు ఉన్నారు. ఇక 6వ స్థానంలో రవి చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు నీచలో ఉన్నాడు. ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. కోపం ఎక్కువగా రావడం, ప్రతి వారితో కూడా వాదోపవాదాల్లో చేయడం, అనవసరమైనటువంటి వాదనల వల్ల కొన్ని చికాకులు కలగడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతవరకు అభివృద్ధి కాలంగా చెప్పవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే విజయాలు దక్కినప్పటికీ కూడా ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. ఊహించని మార్పులు అయితే సంభవించే అవకాశం ఉంది. సంతానానికి అనారోగ్య సమస్యలు, సంతానం విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల చిన్న చిన్న సమస్యలు, కలహాలు, వాదోపవాదాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక కుటుంబంలో భార్య తరఫున కానీ భర్త తరఫున కానీ ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి
బుధుడు పంచమంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. ఊహించని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉండండి. దానివల్ల కొంతవరకు అనుకూలత ఉంటుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే కొన్ని రకాల ఇబ్బందుల నడుమ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. పని ఒత్తిడి పై అధికారుల నుంచి కొంత చికాకు అయితే కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ చేతివృత్తుల వారికి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. కొంత ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం మనం గమనించవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి దాంతోపాటు వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు వహించండి. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శని బుధ శుక్ర రాహువులు ఉన్నారు. పంచమంలో రవి చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి పంచమ షష్టమ సప్తమ అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక బృహస్పతి వచ్చేసి 6వ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం, అలాగే పనులు ముందుకు వెళ్ళకపోవడం, ఏదో రకమైన అనిశ్చితి అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా సామాన్యంగా ఉంటుంది. సామాన్యమైన పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే సంతానానికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు అధిక శ్రమ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా వాటి నుంచి సులభంగా పరిష్కరింపబడతారు. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు సానుకూలత ఉంటుంది. అలాగే స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి ఇవి కూడా కొంతవరకు అనుకూలిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అయితే ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ధనుస్సు రాశి వారికి సూచిస్తుంది. మరి ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దత్తదేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా తృతీయంలో శని బుధ శుక్ర రాహువులు ఉన్నారు. చతుర్థంలో రవి చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి చతుర్థ పంచమ షష్టమ సప్తమాలో సంచరిస్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో బృహస్పతి, సప్తమ స్థానంలో కుజుడు, అలాగే నవమ స్థానంలో కేతు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రాధిపతి తృతీయంలో ఉండడం వల్ల కొంత అనుకూలమైన స్థితి. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. కొంత ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం,
వాహనాల కొనుగోలు కలిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. కొన్ని రకాల ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, అలాగే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. అలాగే తండ్రికి అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉద్యోగంలో మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు కొంత విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి సామాన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంత ఆర్థికంగా మిశ్రమంగా ఉండే అవకాశం సూచిస్తుంది. పురోభివృద్ధి ఉంటుంది. కొంత ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, బుధ, శుక్ర, రాహువులు ఉన్నారు. తృతీయంలో రవి, చంద్రులు ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. చతుర్థంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, ఇక అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి కొంత మానసిక సంఘర్షణను సూచిస్తున్నాడు. ఎందుకంటే ద్వితీయంలో 4 గ్రహాలతో కలిసి ఉండడం వల్ల ప్రతి విషయంలో కూడా కొంత మానసికంగా ఒత్తిడిని ఎదుర్కోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, అలాగే చుట్టూ ఉన్న వాళ్ళతో వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూసుకుంటే కొంతవరకు అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశీ ద్రవ్యలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే కొంత కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే వైద్య రంగం సంబంధించి, టెక్నికల్ రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల్లో తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అలాగే కొంత స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ, చేతివృత్తుల వారికి కూడా సామాన్యంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు కందులు అలాగే మినుములు దానం ఇవ్వండి. దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మన కుంభరాశి యొక్క ఫలితం. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, బుధ, శుక్ర, శని, రాహువులు ఉన్నారు. ఇక ద్వితీయంలో రవిచంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరిస్తున్నాడు. దాంతోపాటు తృతీయ స్థానంలో బృహస్పతి, పంచమ స్థానంలో కుజుడు, ఇక సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా జన్మంలో 4 గ్రహాలు ఉండడం వల్ల మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఒత్తిడి, చికాకు ఎక్కువగా ఉండడం, కొంత
మానసికంగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే అన్ని రంగాల విద్యార్థులు కూడా మంచి ప్రతిభను కనబరిచే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొంత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా కొంత అనుకూలత, ఆర్థిక సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాత్రం సంభూతం తం నమామి శనేశ్వరమనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. శనికి నువ్వులు దానం ఇవ్వండి. అలాగే మినుములు, ఉలువలు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. 12 రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. స్వస్తి.